హలో ఫ్రెండ్స్, మన ప్రతి ఒక్కరిలో ఈ 7 అక్షరాల పదం ఏదైతే ఉందో టెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రాసిన ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకు అన్నా, ఫస్ట్ గ్రూప్ 1 రిజల్ట్ ఏమైంది? గ్రూప్ 1 రిజల్ట్ వస్తే కానీ నాకు గ్రూప్ 2లో కంపల్సరీగా ఒక పోస్ట్ వస్తుంది, లేదంటే గ్రూప్ 3లో ఒక పోస్ట్ వస్తుందనే నమ్మకం ఉంది. కానీ గ్రూప్ 1 రిజల్ట్స్ ఇస్తే కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ రావు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? గ్రూప్ 1 రిజల్ట్స్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ గ్రూప్ 2, గ్రూప్ 3లో మంచి ర్యాంక్ సాధించే వాళ్ళు, మంచి పోస్ట్ వస్తుందనే నమ్మకం ఉన్న వాళ్ళు కూడా గ్రూప్ 1 రిజల్ట్స్ గురించే వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే ఫాలో ఆన్. ఎందుకు? గ్రూప్ 1 రిజల్ట్స్ ఇస్తే కానీ గ్రూప్ 2 ఇవ్వరు, గ్రూప్ 2 ఇస్తే కానీ గ్రూప్ 3 ఇవ్వరు. సో ఇటువంటి ఫాలో ఆన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిలో టెన్షన్ ఉంటుంది. సో ఈ గ్రూప్ 1కి సంబంధించి 523 పోస్టులకి నోటిఫికేషన్ వేసారు. అక్టోబర్లో ఎగ్జామ్ జరిగింది. దాని తర్వాత జరిగిన సంఘటనలు, పరిణామాలన్నీ మీకు తెలిసినవే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ ఇస్తే నాకు గ్రూప్ 2లో మున్సిపల్ కమిషనరో లేకపోతే డిప్యూటీ తహసీల్దారో వచ్చే అవకాశం ఉంది. సో గ్రూప్ 1 రిజల్ట్స్ ఇస్తే వెంటనే ఆ ఫాలో ఆన్లో గ్రూప్ 2 కూడా వస్తుంది, తర్వాత గ్రూప్ 2 కూడా గ్రూప్ 3 కూడా వస్తుంది. కాబట్టి చూడండి, 563 పోస్టులు గ్రూప్ 1లో, 783 గ్రూప్ 2లో, అండ్ 1363 వచ్చి గ్రూప్ 3లో. అంటే దాదాపు ఒక 5 నుంచి 6 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఈ రిజల్ట్స్ కోసం, గ్రూప్ 1 రిజల్ట్స్ కోసం ఎస్పెషల్లీ. ఎందుకు? గ్రూప్ 1 ఇస్తే నాకు గ్రూప్ 2 రిజల్ట్స్ వస్తాయి, గ్రూప్ 3 రిజల్ట్స్ వస్తాయి. అయితే అన్న, ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ రెడీగా ఉన్నాయని మీ అందరికీ తెలుసు. సో దానికి సంబంధించిన ఫైలు ఆల్రెడీ మూవ్ అయింది, అప్రూవ్ కూడా అయిపోయింది. కాకపోతే రిజల్ట్స్ ఎందుకు ఆపుతున్నారంటే ఇది ఒక పొలిటికల్ సిచ్యువేషన్. ఏంటంటే పైనుంచి మన సీఎం గారు చెప్తే కానీ ఆ రిజల్ట్స్ ఇవ్వడానికి వీలు లేకుండా. ఎందుకని? మనకి ఈ నోటిఫికేషన్లు ఫిల్ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఎంతో కొంత రాజకీయ లబ్ధి కూడా చేకూరాలి కదా. సో అందుకని. సో ఇక్కడ చూడండి, గ్రూప్ 1కి ఇవన్నీ మనకి ట్రాన్స్పరెంట్గా జరిగినాయి. ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఫిల్ చేసే అవకాశం ఉంది, ఎటువంటి సందేహం లేదు అటువంటి విషయంలో. సో ఓన్లీ మనకి కావాల్సింది ఏంటంటే గ్రూప్ 1 వస్తే గ్రూప్ 2, గ్రూప్ 3 వస్తాయి. అండ్ నెక్స్ట్ గ్రూప్ 1, 2, 3, 4కి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక టెన్షన్ మనకి. ఈ టెన్షన్లో ఇక్కడ నేను ఇచ్చే సమాచారం ఏంటంటే మనకి ఫిబ్రవరి 20 లోపు, అంటే ఓన్లీ ఇంకా 3 డేసే ఉంది. ఈ 3 డేస్లోనే గ్రూప్ 1 రిజల్ట్స్ వస్తున్నాయి. ఇది పక్కా సమాచారం. అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఒక విదిన్ 1 వీక్ లేదా 10 డేస్లో నెక్స్ట్ గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ గ్రూప్ 3 ఫాలో ఆన్, నెక్స్ట్ గ్రూప్ 3 కూడా సేమ్. సో వాళ్ళు మనకి ఏదైతే ప్రామిస్ చేశారో మార్చి 31 లోపు అన్ని పరీక్షలకు సంబంధించిన రిజల్ట్స్ ఇస్తామని చెప్పి గ్రూప్ 1, 2, 3. సో దాని ప్రకారంగా గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది. సో డెఫినెట్గా మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే మీరు టెన్షన్ పడకండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు రాసినవన్నీ ఎవాల్యుయేషన్ అయిపోయినాయి. జాబ్ ఎవరెవరికి వస్తుంది ఏంది అనేది ఆల్రెడీ అక్కడ నిక్షిప్తమై ఉంది. ఓన్లీ ఒక విషయం ఏంటంటే కొంత డిలే అవుతుంది. ఇటువంటి డిలే ఇప్పుడు ఎందుకంటే మీరు గొప్ప అధికారులు కాబోతున్నారు. ఈ అధికారులు ప్రతి దాంట్లో పేషెన్స్ అనేది ఉండాలి. అధికారులకి ఓన్లీ ప్రజలలో మమేకమైనప్పుడు ఏమవుతుందంటే ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుంటారు, ఏందా ఎట్లా చేసినావు, ఏందా ఎట్లా చేసినావు అని. సో ఓపిక ఉండాలి. అప్పటికప్పుడు మనం రేజ్ అయినామనుకో మనని మంచి అధికారులుగా ఎవరు గుర్తించలేరు. అండ్ మనకే తెలిసిపోతుంది మనలో ఓపిక లేదు, మనము అధికారులమయ్యే ఇది కూడా లేదు, అంటే ఎలిజిబిలిటీ కూడా లేదని చెప్పేసి తెలిసిపోతుంటుంది. సో అందుకని చెప్పేసి ఓపిక అనేది ఉండాలనేది నేను చెప్పి ఇక్కడ కాన్సెప్ట్. సో ఓపిక చాలా ఆల్రెడీ సాచురేషన్ పాయింట్ వచ్చింది, బట్ స్టిల్ ఇంకా దాన్ని మనము ఓపికతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఉందాం. డెఫినెట్గా మనకి ఈ 3 రోజుల్లో రిజల్ట్స్ రాబోతుంది. ఇదే చెప్పాలని నేను వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్.